అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా టీమ్స్‌ని కూడా ప్రవేశపెట్టారు. సో, దానికి సంబంధించి కేవలం పోలీస్ వాళ్ళు అంటే పోలీస్ వర్గమే కాకుండా, అదేవిధంగా ప్రజలు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అంశాన్ని ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగిందనమాట. దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నటికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎటువంటి అంశాన్ని ప్రజలకు అదేవిధంగా ఇండస్ట్రీకి అందజేశారు? ఇండస్ట్రీకి ఏం చెప్పారంటే, మీరు టికెట్ రేట్లు అడగడమే కాదు, మీరు పెద్ద సినిమా తీసామని చెప్పడమే కాదు, సమాజానికి మీ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ అనే మహమ్మారాన్ని ఉక్కుపాదంతో మనం టోటల్గా పీకల వేలుతో మొత్తం టోటల్గా తీసేయాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీ కూడా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు కూడా మీరు ఆ సినిమాకి 2 నిమిషాలు ఆ హీరో కంపల్సరీ బయట ఇవ్వాలి. బయట ఇచ్చి ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి మీ సహాయ సహకారం కూడా అందించాలి. అలా మీరు అలాగ అందించే సినిమాలకు మాత్రమే మేము సినిమా రిలీజ్ క్లియరెన్స్ ఇస్తాము అని అన్కండిషన్ అంటే మీరు కండిషన్ అనేది కాదు, కానీ ఇది మీకు కంపల్సరీకి అంటే మీరు కూడా సమాజంలో ఒక బాధ్యత వహించాలి అనే దాని మీద పెట్టారు. మంచి పరిణామం, మంచి ఆలోచన. ప్రతి ఇండస్ట్రీలో ప్రతి సినిమా తీసేవాళ్ళు 2 నిమిషాలు ప్రతి హీరో కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ. మనం మత్తు మందులకు అలవాటు పడకుండా పిల్లల్ని కాపాడటానికి, మన సమాజాన్ని కాపాడటానికి, మన దేశాన్ని కాపాడటానికి, ఏదైతే మన ఇండస్ట్రీ నుంచి మన అభిమానులు ఉంటారో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి మనం ఇదొక మంచి దారి అనుకోవచ్చు, ఆలోచన అనుకోవచ్చు. గవర్నమెంట్ చెప్పిన సూచనలు చూచా తప్పకుండా పాటిస్తాం. అంతే కానీ మరి 2017లో మా సినిమా వాళ్ళందరినీ లైన్ కట్టించి ఒక్కొక్కరికి ఎంట్రుకలు కట్ చేసి అది చేసి టెస్టులని అదని ఇదని చిత్రహింసలు పెట్టారు కదా. మరి వాళ్ళందరికీ క్లీన్ చీట్లు ఇచ్చారు కదా. మేమేం అడుగుతున్నామంటే, మీరు అడిగిన అన్నిటికీ కూడా మేము చూచా తప్పకుండా పాటిస్తాం. మరి అలాంటి మా పరువు తీయడం, మరి మీరు తప్పు చేయకుండానే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా సినిమా వాళ్ళని ఎంత దాకా కరెక్ట్? అంటే తెలంగాణ ప్రభుత్వం అంటారు. తెలంగాణ ప్రభుత్వం కాను, బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మరి వాళ్ళు క్లీన్ చీట్ ఇచ్చారు అంటే అప్పుడు సోషల్ మీడియాలో అంతమంది పరువులు పోయి పిల్లలు తలెత్తుకొని తినలేని పరిస్థితి. ఈ క్లీన్ చీట్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ అయ్యలేదు? ఈజ్ ఆఫీసర్ కూడా వెరీ గుడ్ పర్సన్, వెరీ ఆనెస్ట్, వెరీ సిన్సియర్ ఆఫీసర్. అంటే ఈజ్ పొలిటికల్ ఎఫెక్ట్ ఉంది. ఖచ్చితంగా కావాలనే చేశారు. అంతే కదా, కావాలని చేశారు. పొలిటికల్ ఎఫెక్ట్ ఉంది కనుక ఆ ఎఫెక్ట్ని మనం దాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనేది. దేనికి చేపించారంటారు? ఇదంతా పొలిటికల్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఈ సినిమా వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడానికి, హక్కును చేర్చుకోవడానికి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వాళ్ళ మీద అబండాలు మోపి తీసుకొచ్చి ఈ పొలిటికల్ లీడర్స్ చేశారు అనేది నాకు. అక్కడి నుంచి అదంతా ఫ్రెండ్స్ అయిపోయారు. బ్రో మనకు మొత్తం టోటల్గా బ్రో అని అయిపోయారు. తర్వాత వాళ్ళ మీద అన్ని క్లీన్ చీట్లు వచ్చేసాయి. తర్వాత వాళ్ళు ఎక్కడ దొరికినా మొత్తం టోటల్గా డైరెక్ట్గా ఆయన నెంబరే రాజకీయం ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కలిసిపోయి డైరెక్ట్గా ఆయనకే ఫోను. బ్రో నన్ను కేటీఆర్ గారికి, సార్ ఇది ఎవరు నాకు ఆపారు సార్ కారు బండి, సార్ నన్ను ఎవరో కారు ఆపారు సార్ అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇది అయ్యా పేదవాడిని తీసుకొచ్చి జైల్లో వేసి వాడు మత్తుమందు తాగాడని చెప్పి నాలుగు కొట్టడం కాదు. ఉన్నవాడైనా, పేదవాడైనా, గొప్పవాడైనా, పెద్ద హీరో అయినా చట్టం అనేది ఒక్కటే రాశారు. ఆ చట్టానికి ఎవరు అతిథులు కారు. ఆ చట్టంలో గొప్పవాడు, పేదవాడు, గొప్పవాడికి ఇలా వదిలేయాలి, పేదవాడిని తీసుకెళ్ళి ఇలా కొట్టాలని ఎక్కడా లేదు. కనుక అమాయకుల్ని తీసుకెళ్ళి చిన్నవాడిని మీరు బలి చేయకండి. నిజంగా పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మీరు ఎత్తి చూపి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని లోన్ వేసినప్పుడే నిజంగా రాజకీయ నాయకులుగా మీరు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అనుకోవచ్చు తప్ప, రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతుంది పేదవాడు పాలన కావాలి, గొప్పవాడు పాలన వద్దని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, నీతి అనేది ఉన్న వాళ్ళకే ఉంది, లేని వాళ్ళకి ఫస్ట్ స్పీచ్, అది బెస్ట్ స్పీచ్గా ఆయన పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మీరు అలాగే ఎవ్వలవనియండి. ఎంత పెద్దవాడైనా ఈ డ్రగ్స్ అనే మహమ్మారికి తరిమి కొట్టడానికి మీరు ఉక్కుపాదం మోపాలి. అలా మోపినప్పుడే ఈరోజు మనం బయటకు వస్తుంది.
అంతే తప్ప మనం ఈరోజు ఎవరికో చేసి మళ్ళీ వాళ్ళందరూ చిన్నవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ పెద్దవాళ్ళందరినీ వదిలేసి క్లీన్ చీట్లు ఇచ్చి తప్పు చేసినప్పుడు మీరు అరెస్ట్ చేయండి. తప్పు చేయకుండా హెడ్లైన్స్లో పెట్టి మళ్ళీ లీకులు ఇచ్చి బయటకి ఇచ్చి మీడియాకి ఇచ్చి వాళ్ళని వదిలివేయడం అనేది ఇక్కడ లోపాకార ఒప్పందం అంటారు. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నట్టు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చెయ్యొద్దు. డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాం, మేము ఒక్కటే మాట్లాడుతున్నాం, చిన్నవాడా పెద్దవాడా తప్పు చేసినవాడు చట్టానికి ఎవరు అతిథులు కారు. ఈజ్ ద పొలిటికల్ లీడర్స్ ఇలాంటి ఇష్యూల్లో నో ఫోన్ కాల్ డ్రగ్స్, వ్యభిచారం, ఇలాంటి అమ్మాయిలను పాడు చేయడం, ఇలాంటి గంజాయి, ఇలాంటి వాటిల్లో పొలిటికల్ రికమెండేషన్ నాట్ కరెక్ట్. ఉన్నవాడైనా లేనివాడైనా చట్టం ఒకలాగే ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనిపించుకోవాలి అన్నిది నా రిక్వెస్టు. ఇది పోలీసులకి ఈరోజు మీకు రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు. ఈజ్ IPS అండ్ IAS అండ్ పోలీస్ ఆఫీసర్ అండ్ 62 years. మీకు 62 years మీకు ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ వెళ్ళిపోవచ్చు కానీ మీరు వెళ్ళరు. కనుక ఎదుటి మీ చట్టం ఏం చెప్తుంది, బుక్ ఏం చెప్తుంది, మీకు న్యాయం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో అది చెయ్యండి తప్ప దయచేసి వాళ్ళు పలానా వాళ్ళు చెప్పారు, వీళ్ళు పలానా వాళ్ళు చెప్పారని ఛార్జ్ షీట్లు మార్చేసి FIRలో పేర్లు మార్చొద్దు. నిజంగానే చాలా మంది ఇప్పటి వరకు ఏ పార్టీ జరిగినా, ఎక్కడ గంజాయి వ్యవహారం జరిగినా, ఎక్కడ డ్రగ్స్ అయినా సరే ఎవరైతే హైలైట్ అయ్యారో వాళ్ళని హైప్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు వెనక సినీ నటులు ఎంతమంది ఉన్నా వాళ్ళని పట్టించుకోవడం లేదు. అదే నేను అంటున్నాను. అది అందుకనే అలా చేయకుండా ఉంటే మా సినిమా వాళ్ళని పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. మా సినిమా వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉండవు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండవచ్చు తప్ప సినీ ఇండస్ట్రీ చెడ్డది కాదు. సినీ ఇండస్ట్రీ 10 మంది కోసం పోరాడతాం, 10 మంది కోసం రాష్ట్రం కోసం కాపలా కాస్తాం. రాష్ట్రం కోసం ఏ రాష్ట్రంలో ఏ అవకాశం ఉన్నా కూడా అవసరానికి మేము గవర్నమెంట్కి సపోర్టే చేస్తాం తప్ప ఎప్పుడు వ్యతిరేకం చెయ్యం. తప్పులు మా సినిమా ఫీల్డ్లో తప్పు చేసే వాళ్ళని తీసుకెళ్ళి లోన్ పడియండి, మేము కాదని చెప్పట్లేదు. ఎవరైనా చట్టానికి అతిథులు కారు. కానీ అందరినీ కూడా ఒక తావమే పట్టకండి. అన్నిటిలో అందరూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇది రేవంత్ రెడ్డి గారి మాటకి నేను చూస్తే తప్పకుండా పాటిస్తాను. గతంలో జరిగిన ఆ కేసుని మీరు ఎందుకు వెలుగు తీయట్లేదు? ఆ కేసులో మరి ఎవరు తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వాళ్ళు మరి ఎవరు రికమెండేషన్తో మరి ఆ క్లీన్ చిట్లు ఇచ్చారు, ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి కూడా ఇస్ వెరిఫైడ్, ఇస్ రీఓపెన్ ఇస్ ద కేస్. ఎస్ అని నేను అడుగుతున్నాను. కనుక దాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తారా చెయ్యరా, మళ్ళీ పాత రాజకీయ నాయకుల్లాగా ఉంటారా అనేది నేను ఆయన విజ్ఞతకు వదిలేస్తాను అంతే. థ్యాంక్ యూ సార్.